సరే ఫ్రీ హోల్డ్ లో కొందరు అయిన తర్వాత కొందరు అమ్ముకున్నారు, అంతవరకు ఓకే, దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీది విత్హెల్డ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇప్పుడు మీకు 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 ఫ్రీ హోల్డ్ సేమ్ యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఫ్రీ హోల్డ్ అయితే కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఇబ్బంది లేదు, కాకపోతే వీళ్ళు ముందే లాగేసుకున్నారు కదా. అది నేను అడుగుతున్నాను, ముందే ఇన్ని లాగేసుకున్నారు అనేది క్లియర్ కట్ గా ఏమైనా చెప్పేవారు అందరూ కరెక్ట్ గా మా దగ్గర ఉన్నాయి. ప్లస్ 680 మంది సెక్రటరీ గారికి కూడా రిటర్న్ గా కంప్లైంట్ చేశారు. అవును, బిఫోర్ డేట్ రిజిస్ట్రేషన్ అవడానికి లేదు కదా, ఎలా అయింది రిజిస్ట్రేషన్? మళ్ళీ 22 ఈ ఫ్రీ హోల్డ్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయింది సార్. అది చేసినట్టు మీకు తెలియదా అసలు ముందు? అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లబ్ధిదారులు వచ్చినారు, అంతవరకు ఎవరు వచ్చినారు వైసీపీ గవర్నమెంట్ లో? అసలు చెప్పుకుంటే భయపడ్డారు. ఇది కాదు తమ్ముడు చెప్పేది, ఇన్స్టిట్యూట్ లో ఉన్నావు నువ్వు ప్రొబేషన్ లిస్ట్ లో ఉన్నావు, నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు నాది రిజిస్టర్ కాదు కదా అని నీకు తెలిసి ఉండాలి కదా సార్. ఇది రీసర్వే చెప్పకుండా అలా చేశారంట. ఇష్యూ ఎక్కడ జరిగిందంటే సార్, రీసర్వే వచ్చారు 20లో రీసర్వేలోనే వీళ్ళు ఒక పథకం ప్రకారం ఎన్హెచ్ఎల్కి టౌన్ చుట్టూ ఉన్నటువంటి డీకేటీ ల్యాండ్స్ కొంతమంది బలవంతంగా లాక్కున్నారు, కొంతమంది ఎంతో కొంత ఇచ్చేసి లాక్కున్నారు. అవే ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఫ్రీ హోల్ లో కూడా. అంత ముందు వాళ్ళకి తెలియదు కదా, పబ్లిక్ తెలియదు కదా. అంటే ఇది రోడ్డు కోసం, మట్టి కోసం కానీ లేకపోతే రోడ్డు కోసం కాదు, రోడ్ వేయడానికి కానీ పక్కన వస్తే వాల్యుబుల్ ల్యాండ్ అవుతాయని వాళ్ళకి ముందు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కి కదా. సరే, దీంట్లో అంతవరకు ఓకే. రిజిస్ట్రేషన్ ఏమైనా చాలా అయినాయి. అదే కదా ఇప్పుడు సమస్య మదనపల్లి వచ్చింది. మరి అలాంటప్పుడు నీకు తెలియకుండా నీకు అయిన తర్వాత బెదిరిస్తున్నారు కదా చాలా మంది. అది చెప్పేది చెప్తే ఆ బెదిరింపుల మీద ప్లస్ కొట్టారన్న విషయం కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారా? అది జరిగిన తర్వాత ఇచ్చారు. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు చాలా మంది ముందు రేట్లు ఎక్కువ ఎవడో వస్తాడు, బుద్ధి వస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రాణం ఎక్కువ కదా అదొకటి సార్. దాని తర్వాత తెలియని విషయం ఏమంటే పబ్లిక్ దగ్గర తీసుకునేది ఒకటైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, చెరువులు, వాగులు, వంకలు. 22A లేను కూడా పెట్టేసి రిజిస్టర్ చేసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ వేస్ట్ అయింది, పేదల భూములు. కాబట్టి మేము అపీల్ చేసేది ఏమంటే సార్, ఆ 22A ట్రాన్సాక్షన్ ల్యాండ్ అయితే జరిగిందో ఒరిజినల్ కన్సైనీకి న్యాయం జరుగుతుంది. టోటల్ గా ల్యాండ్ కూడా రీసర్వే చేస్తాం, పర్టికులర్ గా ఆ జిల్లాలో పూర్తి రీసర్వే అయినప్పటికీ కూడా మళ్ళీ రీసర్వే చేస్తాం. ప్లస్ ఈ యొక్క 22A తీసేసి ఏ రిజిస్ట్రేషన్ అయినా అన్ని కూడా చేస్తాం. కులాల వారికి కూడా ఏ కులం నుంచి ఏ కులం కానీ, అంటే ఎస్సీ హక్కుదారుడికి ముందే వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితులు కానీ అవి కూడా మేము అన్ని కూడా మేము డేటా తీసుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రామకృష్ణ గారికి డేట్ ఇస్తాను. ఆ డేట్ కల్లా ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసి దాని ఒక సొల్యూషన్ తీసుకుని తప్పకుండా నేను మీకు ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘము, అఖిల భారత యువజన సమాఖ్య, మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న భూ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తేవడం జరిగింది. చాలా సంతోషం ఏమంటే గతంలో ఏ మంత్రి కూడా ఇంత టైం ఇచ్చి అన్నీ కూడా అర్జీలు కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఈసారి పాపం రెవెన్యూ మంత్రి గారు చాలా ఓపికగా ప్రతి అర్జీని కూడా పరిశీలించి డిస్కస్ చేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప జిల్లాలో 22Aను అడ్డం పెట్టుకొని మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్ అని కూడా దళితులకు చెందిన భూములన్నీ కూడా అగ్ర కులాల వాళ్ళ పేరు మీదుగా చేసుకున్నారు. మొత్తం ఆ వివరాలన్నీ కూడా మా జిల్లా పార్టీ సెక్రటరీ గాలి చంద్ర సేకరించాడు.